జ్ఞాపకం చేసినట్లు భోజనానంతర సెషన్ కొంచెం ఇబ్బందికరమైంది కదండి. పైగా ఇక్కడ అక్కడే సముద్రం గాలి వస్తుంది మనకి. ఆ గాలికి త్వరగా మనకి నిద్ర వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు మంచి భోజనం పెట్టారు. అయినా సరే మరి ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి నిర్ణయించుకొని వచ్చాం కనుక మరికొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చదువుకొని ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు రాసిన కొన్ని మాటలు ఈ సమయంలో చదవడానికి ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరికీ పరిచయమైన ఒక వచనాన్ని నేను చదువుతాను. 2వ అధ్యాయం 20వ వచనం మనందరికీ పరిచయమైంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చెప్పండి మాట చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటిగా 19వ వచనం చదువుతున్నాను, గమనించండి. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, చావు మూలముగా నేను సరే, క్రీస్తు నా శరీరం ముందు కనపరచబడునని నేను మిగుల అపేక్షించుకుంది అనే మాట. తర్వాత ఇంకా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 21లో నా మటుకైతే బ్రతుకుటం క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకై మధ్యాహ్న సమయంలో దీవించుకుందాం. ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ అనే విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం. క్రీస్తు ప్రభు యొక్క అధికారం. ఆయన మన ప్రభు, మనం ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఎందుకు ఆయన మనం ప్రభువుగా గుర్తించాలో కొన్ని విషయాలు కారణం ఆలోచన చేశాం. ఆయన సర్వోత్తముడు, సర్వ అధికారం కలిగిన వాడు, దేవునితో సమానుడుగా ఉన్నవాడు. ఈ లోకమునకు దిగివచ్చాడు, కానీ ఈ లోకమునకు కూడా విశిష్టమైన జీవితాన్ని జీవించిన వాడు. తాను వచ్చిన ఉద్దేశంలో నెరవేర్చిన వాడై తిరిగి పరలోకమునకు ఎక్కి వెళ్ళిన వాడుగా ఆ ప్రభువు నాడనేది యోహాను సువార్త 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం. ఆయన మన ప్రభు అంటే ఆ ప్రభు అనే మాట మనకి ఏ అర్థాన్ని ఇస్తుందో కూడా క్లుప్తంగా ఆలోచన చేశాం. ఆయన మన సొంత గాడు, ఆయనకు చెందిన వారు, ఆయన మన యజమాని, ఆయన మనను ఏలువాడు. రక్షించబడిన దినం నుండి ఆయన మనల్ని ఏలుచుండగా మన జీవితంలో కొనసాగించే వారంగా ఉంటున్నాం. ఆయన ప్రభువుగా గుర్తించడం గురించి కొన్ని విషయాలు ఆలోచన చేశాం. ప్రభువుగా ఆయన గుర్తించి సాగుటలో మనకున్న బాధ్యతలు కూడా అదే అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మన తోటి వారి యొక్క పవిత్ర జీవితంలో మనకు బాధ్యత ఉన్నది. ప్రభు దాన్ని జ్ఞాపకం చేశాం. ఆయన చూపిన మాదిరి చొప్పున ఆయన దాసులుగా, ఆయన సేవకులుగా ఆ మాదిరి అనుసరిస్తూ ఆయనకు లోబడి ఆయన పాలించుండగా ముందుకు సాగవలసిన బాధ్యత ఉన్నది జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మన అనుదిన జీవితంలో ఆయన ఏలుట లేక ఆయన ప్రభుత్వములకు లోనవుట, ఆయన నడిపించినట్లు జీవించుట అనే దాని గురించి క్లుప్తంగా ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పౌలు కలిగిన మాటలు మనం చూసుకున్నాం. ఫిలిప్పీ 1:19 ఉన్నది. అదేంటంటే నా బ్రతుకు మూలముగానైనా సరే, సాగు మూలముగానైనా సరే, క్రీస్తు నా యందు కనపరచబడవలెను. అది ఆయన జీవిత ధ్యేయం. రక్షించబడిన విశ్వాసిగా నీ జీవిత గురి, నా జీవిత గురి కూడా అదే కావాలి. మన బ్రతుకు ద్వారానైనా సరే, మన సాగు ద్వారానైనా సరే అంటున్నాం. ఈ శరీరం ముందు అంటున్నాం. శరీరం అనేది
మన ఈ లోక జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసేది కాబట్టి ఈ భౌతిక శరీరం అని కాదు అక్కడ ఉద్దేశం. మనం శరీరం ముందు జీవించుతున్న ఈ జీవితం, శరీరం ముందు ఈ జీవించినటువంటి ఈ జీవితంలో ఆయన మనకు ప్రభువుగా ఉండే మనల్ని ఏలుచు నడిపించుచుండగా, ఆయన అధీనంలో, ఆయన అధ్యక్షతలో మన జీవితాలు కొనసాగించే వారుగా ఉంటుండగా, ఈ జీవితం ముందు పౌలు గురి ఏంటో చెప్తున్నాడు. విశ్వాసంగా మన గురి కూడా అనేది దేవుని వాక్యం మనకు నిర్ధారించేది కాబట్టి అదేంటంటే క్రీస్తు ఘనపరచబడాలి. మన జీవితం ముందు క్రీస్తు ఘనపరచబడుట, దాని కొరకు ఆయన మిగులు అపేక్షించుతున్నాం అంటున్నాడు కదండి పౌలు ఇక్కడ. మన ఒక్కొక్కరి అపేక్ష కూడా ఆయన ప్రభుత్వానికి మనం లోబడి ఆయన మనల్ని ఏలుచు దినదినము నడిపించుచు ఉన్నందు చేత నా జీవిత ఉద్దేశ లక్ష్యం కూడా నా జీవితం అందు క్రీస్తు ఘనపరచబడాలి అనేది ఉంటారనేది ఈ భావన మనకు తెలిపేదిగా ఉన్నట్లు నేను గుర్తిస్తున్నాను. ఇంకొక కొన్ని మాటలు మనం చూద్దాం, గమనించండి. మన శరీరం లేక ఈ లోక జీవితం ఆయనను ఘనపరచుతో సాగే వారుగా ఉంటుండగా క్రీస్తు ప్రభువు గురించి కొన్ని విషయాలు చూద్దాం. తర్వాత మనం ఎలా సాగాలో ఆలోచించేద్దాం. క్రీస్తు ప్రభు పుట్టుక నుండి మనం గమనించినట్లయితే ఆయన ప్రభువు అని ఆయన గురించి చెప్పబడిన సందర్భాలు మనం గమనిస్తాం. ఇలా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం ఎరుగుదు. ఆయన పుట్టుక సమయంలో ఈ లోకమందు ఆయన పుట్టుకుండగా దూతలు పలికినటువంటి మాట దేవుడి వాక్యంలో మనం పడుతున్నది. 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దూతలు ప్రకటించారు. పుట్టుక సమయంలోనే ఈయన ప్రభువు అనే ప్రకటన దూతల ద్వారా జరుగుతా ఈ భాగంలో మనం గమనించుకుంటున్నాం. అదే కారణం మనం ధ్యానించినట్లు శిష్యులు ఆయనను ప్రభువు అని పిలిచారు, ప్రభువుగా గుర్తించారు. అతి శిష్యులు ఎలా జీవించాలో ప్రభువు వారికి నేర్పిన వాడిగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన మరణాన్ని గురించి కూడా పౌలు పరుచున్న ఒక మాట చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మరణ సందర్భాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఇలా ఆయన తెలియజేస్తున్నాడు. ఇలా 2వ అధ్యాయం 8వ వచనం గమనించండి. ఇక 7 కూడా చదువుతున్నాం. దీనిని దేవుని జ్ఞానము మరుగైనట్లుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండిను. జగముత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తమై నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయంట పోగుతురు అంటున్నాడు. ఆయన పుట్టుక సమయంలో దూతలు ప్రకటించారు, ఈయన ప్రభువు, ఈయన ఏలువాడు అని. ఈ లోకంలో జీవించిన కాలం ముందు శిష్యులు ఇంకా ఇతరులు కూడా ఆయన ప్రభువు అని గుర్తించిన వారు ఉన్నారు. సమయం చాలదు కానీ మనం ఎదుగు కొన్ని సందర్భాలు సువార్తలలో మనకు రాయబడ్డాయి. శతాధిపతి ప్రభువా అని ఆయన సంబోధించి స్వస్థత కొరకై వేడుకున్న సందర్భం ఉన్నది. సురోఫెనికైన స్త్రీ ప్రభువా అని ఆయన పిలిచి స్వస్థత నిమిత్తమై వేడుకున్న సందర్భం ఉన్నది. ఇలాగ శిష్యులు మాత్రమే కాకుండా ఆయన జీవించిన కాలం ముందు ఆయన గురించి ఎరిగిన వారు ఆయన ప్రభు అని గుర్తించారు. యథార్థపతి అయితే నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడు కానని కూడా తన దీనత్వాన్ని ప్రభు యొక్క అధికారాన్ని ఎరిగి గుర్తించిన వాడై కలిగిన వాడు చదువుతున్నాడు. ఆ సూర్యపరికే ఇష్టం కదా రొట్టె ముక్కల గురించి చెప్తుంది. దీని కొరకు మీరు అర్హులు కావాలన్నట్లుగా ప్రభు చెప్పగా కుక్కలు కూడా బాలయుద్ధులని పడే రొట్టె ముక్కలు కొరకాయ కనిపెట్టి ఉంటాయి కదా అంటారు. క్రీస్తు ప్రభువు పుట్టుకలో ఆయన ప్రభువుగా ప్రకటించబడ్డాడు. ఆయన మరణాన్ని గురించి కూడా పౌలు చెప్తున్నాడు. వారు కనుక ఆయన గురించి తెలుసుకుని ఉన్నట్లయితే మహిమ గల ఆ ప్రభువును సిలువ వేయక ముందును అంటున్నాడు. పునరుద్ధరణ లేచిన తర్వాత
పేతురు ఆయన గురించి పలికిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, నీవు నేను రక్షించబడగా మన రక్షణ అనగా విశ్వాస జీవిత ప్రారంభము ఆయన ప్రభు అని గుర్తించడం ద్వారానే మొదలైంది కదండి. రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం ఎరుగుదు మనకు పరిచయమైన మాట్లాడి ఆ భాగంలో యుగుడు ప్రభు నుండి విశ్వాసములను గురించి తెలియచేస్తూ 9వ వచనంలో ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని అనే మాట మొదటిగా మనం చూస్తాం. నేను పాపిని ఒప్పుకునేది ఉన్నది అందులో, దానికంటే ముందు ఆయన ప్రభు అని ఒకడు ఒప్పుకోవాలి నోటితో. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాలని నమ్మాలి. తన పాపము స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అలా నీవు నేను రక్షించబడుచు ఉండగా మనం రక్షించబడిన ఆ సమయంలో సందర్భంలో ఆయన యొక్క ఆ అధికారం లేక ఆయన ఔన్నత్యాన్ని గురించి ఎక్కువగా మనం ఎరిగిన అనుభవం లేకపోయినప్పటికీ మన నోటితో మనం ఆయనను ప్రభు అని ఒప్పుకున్నాం, రక్షించమని వేడుకున్నాం. అలాగునా మన విశ్వాస యాత్ర ప్రారంభమైనదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. మన విశ్వాస జీవితం కొనసాగుతుండగా యాకోబు భక్తులు కలిగే మాట మనకి జ్ఞాపకం వస్తుంది. చూడండి, యాకోబు పత్రికలో మనందరూ ఎదుగుతున్నాం ఆ మాట అయినా చదువుకున్నాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 11 కూడా చదువుతున్నాం, 13 కూడా. నేనైనను రేపైనను ఒక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్నామని చెప్పుకోని వారా, రేపేమి సంభవించదో మీకు తెలియదు. మీ జీవం వాటిని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి కనుక 15వ వచనం, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేయమని చెప్పుకోవాలి. నీవు నేను రక్షించబడటంలో దేవుని ఉద్దేశం అని గుర్తిస్తున్నాం. రక్షించబడిన ఆ సమయంలో ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకున్నాం. మన విశ్వాస యాత్ర ప్రారంభమైంది. ఈ లోకమందు ఈ విశ్వాస యాత్రను మనం కొనసాగించుతుండగా యాకోబు భక్తుడు అంటున్నాడు, మన జీవితం తృణప్రాయమైంది, నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది. మరో క్షణంలో మనం జీవిస్తామో లేమో అనేది ఎరుగని వాళ్ళగా మనం ఉంటున్నాం. మనం జీవిస్తున్నామంటే ఆయన కృపయే, మనం జీవిస్తున్నామంటే ఆయన యొక్క ప్రభావమే తప్ప మరొకటి లేదు. కనుకనే ఆయన ఉంటున్నాడు, ప్రభు చిత్తమైతే ఆయన అనుమతిస్తే, ఆయన నన్ను ఏలుచుంటుండగా if only he allows me to continue, I will do this, I will do that అని మనం అనుకోవాలనేది జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అనుదినము ఈ విశ్వాస లోకంలో మనం జీవిస్తుంటుండగా అనేక సార్లు శరీరరీతిగా మనం జీవిస్తున్నామనే భావనలో సాగేది. కానీ ఆయన అనుమతించుకుంటున్నాం, ఆయన ఉద్దేశం నెరవేర్చిన దాన్ని బట్టి మన జీవితాలు ఈ లోకమందు కొనసాగుతున్నది అనేది మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. కనుకనే పౌలు అంటున్నాడు, నా శరీరం ఇంకా ఆయన ఘనపరచబడాలి. He should be magnified in my life, in my body. Magnification of Christ. How does it happen? Only when we obey Him. Only when we surrender our lives unto Him. Only when I live our lives in accordance with His plan and purpose. ఈ జీవితమందు మనకొక్కరి అనుభవాలు క్రీస్తు మహిమపరచబడాలి లేక ఘనపరచబడాలి అనేది దైవ ఉద్దేశంలో ఉంది. దాని కొరకై ఆయన మనల్ని ఎన్నుకుండగా నేను లోబడవలసినటువంటి ఆ స్థితి కలిగిన వారుగా ఉంటున్నాం. సాగి వెళ్దాం, సమయం అవుతుంది. అపొస్తలుడు పౌలు పలికినటువంటి మాటలు నాకు కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి. వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను, ఎదురు చూస్తాను. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మొదలైన మాటలే పౌలు తెలుపుతున్నాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూడండి.
నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము అయి ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొంతం కాదు. You are not your own. Very often we don't realize that we are not our own. We think that we are our own. కదండి, మనము మనవారమే అనుకుంటాం, లేక మనకి మించినది ఏది లేదు అనుకుంటాం. మనము నిన్నటి వారిని అనే సంగతి గుర్తించకుండా జీవించేవారుగా ఉంటాం. పౌలు అంటాడు, మీరు మీ సొంతం కాదు. You are not your own. నాది మనది అనుకున్న జీవితం గతించిపోయి అది పాపమందు గతించిన వారు పోయినట్టుగా అంటుంది. కానీ క్రీస్తునందు ప్రారంభమైన మనకి జీవితం ఇది మనది కాదు. You are not your own. ఉదయకాలం జ్ఞాపకం చేసినట్లు కదండి, మనకు ఆయన సొంతైన ప్రజలుగా చేయబడ్డాం. నిర్గమకాండం 19:5 మనం చూస్తాం, 1 Peter 2:9 మనం చూస్తాం. ఆయన సొంతైనటువంటి వేరే పెక్యూలియర్ ట్రెజర్ అంటాడు పాత నిబంధనలో, వేరే పెక్యూలియర్ నేషన్ అంటాడు పేతురు భక్తుడు మాట్లాడుతాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జనాలు, దేవుని జనాలు, దేవుని ప్రజగా మార్చబడినటువంటి వారు మనము. మన సొంతం కానీ మనము దేవునికి లోబడిన దేవుని బిడ్డలుగా మార్చబడిన వారిగా ఉంటున్నాం. కనుక పౌలంటున్నాడు ఈ భాగంలో, గ్లోరిఫై గాడ్, దేవుని మీరు మహిమపరచండి. నీ దేహం, నీ జీవితం దేవుని మహిమపరచాలి. అది దైవం లక్ష్యం. అందుకొరకై నేను ఆయనకు లోబడాలి. ఆయన ఏలుచుండగా ఆయన ఏలుబడికి మనం అప్పగించుకోవాలి. అప్పుడే ఆయనను మహిమపరిచేలాగా జీవించగలిగే వారంగా ఉంటాం. మనం దేవుని శుద్ధిగా ఉంటాం. మనం ఎగిన మాటలు ఎప్పుడు He made us. ఆయన సృష్టించిన వాడు మనను. He redeemed us. మనను ఆయన విమోచించాడు, తన సొంతంగా చేసుకున్నాడు, మహిమకు పాత్రులుగా చేశాడు. కనుక ఆయనను మహిమపరిచే ఆ బాధ్యత, ఆయనకు ఘనత చేకూరేలాగా జీవించే ఆ బాధ్యత నీకు నాకు ఆయన అప్పగించబడగలదా. కనుక మన జీవితాన్ని మన సొంత ఇష్టానుసారమైనట్లుగా కాకుండా దైవ ఉద్దేశము నెరవేర్పును బట్టి ఈ మన జీవితాల ద్వారా క్రీస్తు నామము ఘనపరచబడేలాగా, దేవునికి మహిమ కలిగేలాగా మన జీవిత పరిస్థితుల్లో మనం జీవించవలసిన వారిగా ఉన్నామని నేను వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎందుకనగా మనము ఆయన వారిని, వీఆర్ హిస్ ఓన్, నాట్ అవర్ ఓన్. భక్తుల అనుభవాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. యోసేపు జీవితం, అన్య దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, ఇబ్బందులలో కూడా సాగి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయినా కూడా ఆయన జీవించిన పరిస్థితుల్లో తనకు ఎదురైనటువంటి చెరసాల కావచ్చు, పోతీఫరులో ఇంటిలో ఒకవేళ ఫేవరబుల్ సిచ్యువేషన్ కావచ్చు, శోధనలో అక్కడ ఎదుర్కొన్నాడు. చెరసాలలో వేయబడినప్పుడు కావచ్చు, సింహాసనంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన జీవిత విధానం మనం ఆలోచన చేసినట్లయితే, నేను నా జీవితం నా దేవుని కనుల ఎదుట నేను కొనసాగించుతానే భావన ఆయన జీవితంలో మనకు కనపడుతుంది. అందుచేతనే నా దేవుని విరోధంగా ఇంత గొప్ప లేక ఘోర పాపాన్ని ఎలా చేయగలదని యోసేపు వారికి అనుభవం మనం చూస్తాం కదా. మనమనే దేవుని యొక్క వాక్యం, దైవ వాక్య ప్రత్యక్షత ఆ దినాల్లో వారికి లేదు. అయినా కూడా దేవుడు నన్ను నిత్యము చూస్తూ ఉన్నాడు. నా జీవితం నేను దేవుని కనుసన్నుల ఎదుట నేను జీవించుతున్నాను అనే ఆ భావన యోసేపులో మనం చూస్తాం. కనుక ఆయన జీవితం దేవునికి సంతోషాన్ని కలిగించిన చేత దేవునికి అక్కడ ఆ అన్య ప్రాంతంలో ప్రజల మధ్య
మహిమ ఘనత తీసుకువచ్చినందు చేత దేవుని వలన హెచ్చించబడి ఘనత పొందిన వాడుగా యోసేపు ఎదుట ఆయన ఉదాహరణగా మనం ఆలోచన చేయవచ్చు. అలాగే దానియేలు జీవితం, షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితం, ప్రతి మనలో పౌలు యొక్క జీవితం, ఇలా ఎందరో భక్తులు వారు తమ జీవితంలో సాగించుతుండగా ఈ శరీరము నాది కాదు, ఈ జీవితము ఇది నాది కాదు, ఇది దేవునిది, ఆయనే నాకు ఈ జీవనం ఇచ్చాడు, నేను ఆయన వాడను కనుక ఆయనకు తగినట్లుగా నేను జీవించాలి అనే భావన వారిలో ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన జీవితం ఎలా సాగుతుందో కదా పరీక్ష చేసుకున్నాం, ఆలోచన చేసుకున్నాం. I feel we are living our life as though we are living it for ourselves rather than for the glory, rather than for the magnification of Jesus Christ in our lives. They are unmindful of His lordship over us. ఆయన నిన్ను నన్ను ఏలుచు నడిపించుకున్న వాడుగా ఉంటుండగా నేను ఆయనకు చెందిన వాడిని అని గుర్తించిన వాడిని, ఈ జీవితము నా సొంతము కాదు అనే గుర్తింపు భావన కలిగిన వారిని ఆయన లోబడి జీవించవలసిన వారిగా ఉన్నామని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ప్రియారా, అలా మనం సాగడానికి ప్రభు మనలను బలపరచును కాక. ఆలోచన చేసి ముందుకు సాగుతుండగా మరొక మాట ప్రభు నా తలంపు తీసుకొని వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుదాం. మనము క్రీస్తు వారము అనేది ఆ భాగంలో గమనిస్తాం. ప్రియుల, మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనం, నేను క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చినప్పుడు ప్రభు ఈ భాగంలో మాట్లాడుతున్నాను. ఆయన చెప్తూ ఉన్న మాట ఇక్కడ ప్రత్యేకంగా తెలుపుతున్నాడు శిష్యుల గురించి. మీరు క్రీస్తు వారు, మీరు మీ సొంత కాదు, మీరు క్రీస్తుకు చెందిన వారు. ఇటు భావన కలిగిన వారిగా మనం జీవిస్తున్నామా? క్రీస్తు అనే పదం దాదాపు 500 సార్లు ప్రధాన పదంలో మనం కనబడేది. క్రీస్తు అనే ఈ పదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో మహిమోన్వితమైనటువంటి ఆ భాగాన్ని మనం జ్ఞాపకం చేసేదిగా ఉంది. ఆయన పునరుత్థానమై లేచిన తర్వాత ఆయన క్రీస్తుగా నియమింపబడ్డాడని కదండి పేరు మార్గంలో మనం జ్ఞాపకం చేసుకున్న అదే కాలంలో క్రీస్తు అనేది ఆయన పరలోకపు పేరు, యేసు అనేది ఆయన భూ సంబంధమైన పేరు. ఈ లోకంలో జన్మించడం, యేసు అనే పేరుతో ఈ లోకమందు మానవుడుగా ఆయన జీవించిన జీవితం అది ప్రత్యేకమైనటువంటి జీవితంగా ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే క్రీస్తు అయింది ఆయన కలిగి ఉన్న అనుభవం అది విశేషమైనటువంటి జీవిత అనుభవంగా ఉన్నట్టు దేవుని వాక్యం అనుకోగలుగుతున్నాం. ఆయన సమాధిని గెలిచి లేచినవాడు, మహిమ దేహమందు ఆయన జీవించుతున్నటువంటి మానవుడు, అది మనం మర్చిపోకూడదు కదండి. ఆయన మహిమలో ఉన్న ప్రభు, సందేహం లేదు అందులో. అయితే మన ప్రతినిధిగా మహిమలో ఉన్న మానవుడుగా అక్కడ ఆయన ఉన్నాడు క్రీస్తుగా. అది మనం అనేకసార్లు గుర్తించిన వారంగా మన పక్షమున పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు మహిమలో ఉన్న మానవుడైన క్రీస్తు. ఆయన సమాధిలో లేచినప్పుడు కదండి మహిమ దేహంలో ఉన్నాడు, మహిమ దేహంలో ప్రత్యక్షమయ్యాడు. ఈనేటికి కూడా మహిమ దేహంలోనే ఆయన ఉన్నాడు సింహాసనం. కానీ ఆయనలో ఏం లేదు, రక్తమాంసములు కదా, దేహములు లేదు, మహిమదే. ఇది శరీరం కాదు, అది మహిమదే. మహిమ పరచబడినటువంటి ఆ స్థితిలో దేవుని మహత్తరమైనటువంటి ఆ పునరుద్ధాన శక్తి ప్రభావములు అనుభవించిన వాడై, పొందిన వాడై, ఆకాశమునకు ఎత్తి వెళ్ళిన వాడుగా ఉన్న మానవుడు ఆయన, మహిమలో ఉన్న మానవుడు. దానిని మనం
గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. మనము క్రీస్తు వారు, క్రీస్తు మహిమలో ఉన్న మానవుడు. దేవుని సన్నిధిలో మన పక్షమున ఆయన విజ్ఞాపనం చేయించున్నవాడు. మానవుడిగా ఈ లోకమందు ఆయన పూర్తి చేసిన పని ఒకటి మనం చూస్తాం. మన రక్షణ కార్యం పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు పరలోకమందున మహిమలో ఉన్న మానవుడిగా ఆయన కొనసాగించుతున్నటువంటి పని ఒకటి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన ప్రధాన యాజకుడుగా, మన ప్రతినిధిగా ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయించున్నాడని మనం గమనిస్తున్నాం. ఎవరి 4వ అధ్యాయంలో మనం ఎరుగుతుంది కదండి ఆయన చేస్తున్న పని. మన బలహీనతలు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన వలె శోధించబడి మన బలహీనుడు మనం ఎరిగిన వాడై ఉంది మనకి ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. మనం ఎరుగు కదండి 15-16 వచ్చినారు 4వ అధ్యాయం. కృపను కనికరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పక్షమున ఆయన పని జరిగించుతూ ఉన్నాడు. అదేంటంటే అనుదిన జీవితంలో నీకు నాకు అవసరమైన కృప, నీకు నాకు అవసరమైనటువంటి ఆ కనికరం, నీవు నేను ఈ జీవితంలో ఆయన మహిమ కొరకు, ఆయనను మహిమపరచుచు జీవించడం కొరకు అవసరమైన శక్తి ఆయన ఇచ్చే కార్యక్రమంలో సాగుచున్నాడు. దానిని మనం అనుకుంటున్నాం. మనము క్రీస్తు వాడు. క్రీస్తు వాడు అనేది ఆయన ద్వారా మనం కలిగిన మహిమను తెలియచేసేదిగా ఉంది. ఆయనలో సాగుచుంటుండగా ఆయన తన మహిమను బట్టి మనకు పనులు చేసే ఆ గొప్ప ఆత్మీయ అనుభూతి అనుభవించగలిగే వారిగా అనేది మనం గుర్తించగలుగుతున్నాం. ఎలా మనం క్రీస్తు వారు అయ్యాము మనం ఎదుగు రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆయనతో పాటు చనిపోయి పాతి పెట్టబడ్డామంటున్నాడు బాప్తిస్మం అందు. తిరిగి ఆయన లేచుండగా ఆయనతో పాటు లేపబడ్డామంటాడు ఆ భాగంలోనే. ఒక నూతనత్వమైనటువంటి నూతన వరబడి కలిగినటువంటి క్రీస్తునందుల జీవితం జీవించడం కొరకై అనే మాటలు ఆ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. లేదా మనం దినదినము జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను క్రీస్తు వాడు, నేను క్రీస్తు వాడు, నా ప్రభు మహాత్మ్యంలో ఉన్నవాడు, ఆయనకు తగినట్లుగా నేను జీవించాలి, ఆయనకు నేను లోబడి జీవిస్తుంటుండగా నేను ఆ జీవితమును ఆయన ఘనపరచబడాలి, ఆయన మహిమపరచబడాలి అని ఎరిగిన వారంగా మనం సాధారణంగా క్రీస్తు వారు మనం ఆలోచిస్తుండగా 2 తలంపులు నాకు ప్రవహించడం కూడా మీరు చూస్తాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ పలికిన మాటలు మనం ఎదురు ఆయనతో సంభాషించిన తర్వాత ఆయన గురించి తెలియజేస్తూ ఆయన పలికిన మాటలు చూడండి. 4వ అధ్యాయం 29వ వచనం, మీరు వచ్చి నేను చేసిన వారిని నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. చూడండి ఆయన చెప్తున్న మాటలు. ఆయన క్రీస్తు ఇక్కడ తెలియచేయడం మనం గమనించాలి. యూదుల విషయంలో క్రీస్తు అంటే మెస్సాయ, అభిషేకించబడిన వాడనే భావన. దానికి ఇక్కడ మనం చూస్తున్నాం, మన బైబిల్లో మనకున్నమాట. ఈయన క్రీస్తు కాడా, క్రీస్తుగా ఆయన గుర్తించినట్లు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పీడ ఎందుచేత దాని బయట మాట చూడడానికి ముందు, నేను చేసిన మరియు నాతో చెప్పిన మనుష్యం, నేను చేసిన మరియు నాతో చెప్పిన మనుష్యం. ఆమె చరిత్ర అంతా ఎరిగినటువంటి వాడు. ఆమె అనుకున్నది, నా చరిత్ర నీకేమీ తెలియదు. ఆమె చరిత్ర పూర్తిగా ఆయన ప్రభు ఆమెకు వివరించాడు. నన్ను ఎరిగినటువంటి క్రీస్తు, నా జీవితంలో ఎరిగినటువంటి క్రీస్తు మనం ఆయనకు చెందిన వారుగా ఉంటుండగా నిన్ను నన్ను మన జీవితాలను ఎరిగిన వాడు. ఆయన సర్వంతర్యామి సర్వజ్ఞాని అనేది దేవుని వాక్యంలో మనం ఆయనకు తెలుగు కదండి.
వీరా ఆయన నీ జీవితం నా జీవితం ఎరిగిన వాడు, మనం ఉన్న ప్రతి స్థలంలో ఉన్నవాడు, ఉండేవాడే కాదు ఉన్నవాడు అని తెలుస్తుంది. ఈయన క్రీస్తు ప్రాణాలు ఉంటుంది. ఆయన క్రీస్తు ఎందుకు చేతలుగా నన్నే కాదు నా జీవితం అంతటినీ కూడా నేను చెప్పకూడదని నాకు చెప్పేశాడయ్యా. నన్ను గురించి సమస్తము ఎరిగిన వాడు అంటాడు క్రీస్తు ప్రభు. బైబిల్లో దేవుని సన్నిధిలో ఉన్నాడు, కానీ నిన్ను నన్ను మన జీవితాలు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆమెకు ఆ దినాన్ని చెప్పినట్లు మన జీవితం అంతా మనకు చూపేవాడుగా ఉన్నాడు. మన జీవితాన్ని ఆయన సన్నిధిలో కూర్చొని పరిశీలించుకుంటున్నట్టు కదండి. తన వాక్యం ద్వారా మన జీవితంలో లోచుకులు, మన జీవితంలో లోటుపాట్లన్నింటినీ కూడా ఆయన మనలో ఎదుట చూపేవాడు, చూపగలిగిన వాడు క్రీస్తు. ఆయనకు చెందిన వారు అనేది మనం ఎరిగిన వారు. మన దేహము, మన జీవితాలు ఆయన నామము ఘనపరచబడాలనే ఉద్దేశంతో మనం సాగాలని దేవుడి వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయగలుగుతున్నాం. ఇంకొక మాట చదువుకున్నాం చూడండి. 2వ కొరింథీ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాం. 15వ వచనం, రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్లను నేను దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాను. చూడండి, ఆ పౌలు చెప్పిన మాటలు ఇది ఎంత రమ్యంగా ఉన్నాయి. ఆలోచిస్తే ఎంత ఎంత విశేషమైన ఉన్నాయి. మనం అన్నది నా జీవితం అంతా నాకు చెప్పిన వాడు కనుక అయిన క్రీస్తు అన్నది పౌలు అంటున్నాడు ఇక్కడ. 2:15 మనము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు వారముగా నీవు నేను ఆయన అధికారములకు లోబడి జీవించే విధేయులుగా ఉంటూ ఉన్నట్లయితే నీ యందు నా యందు ఆ క్రీస్తు సువాసన దేవునికి అర్పించబడేదిగా ఉంటుందని పౌలు చెప్పే ఈ మాటల ద్వారా మనం గుర్తించగలుగుతున్నాం. మన సమయం అయిపోతుంది, సాగి వెళ్తాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పౌలే రాస్తూ రోమిలకు రాసిన పత్రికలో మరొక సందర్భాన్ని రాస్తూ మరొక మాట తెలుపుతున్నాడు చూడండి. రోమ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే బోధించుట ఎందరు, క్షమించండి 14:8. చెబుతున్నాము, మనకు ఎవరు తనకోసమే బతుకడు, ఎవరు తనకోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే. మనము క్రీస్తు వారము అన్నాడు. అది ఆయన ఔన్నత్యాన్ని ఔన్నతి అని ఆయన మహిమ జీవితాన్ని మనకు సూచించేదిగా ఉంది. వివాహంలో అంటున్నాడు మనము ప్రభు వారిని అంటున్నాడు. We belong to the Lord. మనము ప్రభు వారమే. అందుకని ఆయన అంటున్నాడు మనము బ్రతికినను ఆయన కోసం, మనము చనిపోయినను ఆయన కోసం. మనము చనిపోయినను జీవించినను ప్రభు కోసమే అనే మాటలు ఈ భాగంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అందుకే మనం చదువుకున్న 2:20 కూడా అదే మాట్లాడుతున్నాం. ఇక నువ్వు జీవించినది నేను కాదు, నా యందు జీవించినటువంటి క్రీస్తే నాలో జీవించుతున్నాడని ఆ భాగంలో ఆయన మాట్లాడమాటగా 1:19 కూడా మనం చదువుకున్నాం. క్రీస్తే నా యందు మహిమపరచబడే దాని కొరకై నేను జీవించుతున్నాను అనే మాట. మనము ప్రభువు వారు, మనకు చెందిన వారు. ప్రభువే మన జీవితానికి యజమాని.
ఆయనే మనకు అధిపతి, ఆయనే మనలను నడిపించువాడు, ఆయన వారు ఆయనకు చెందినటువంటి వారు. ఇంకా ఒకటి మాటలు క్లుప్తంగా చూద్దాం, గమనించండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలో పౌలు చెబుతూ 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, తాను మేలుకొనినను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేని కొరకు? తనతో కూడా మనకు జీవించు. తనతో కూడా జీవించింది. యోహాను సువార్త 14:19 మనకి పరిచయం కదా. Because I live, you live also అన్నాడు పర్పస్. నేను జీవిస్తున్నాను కనుక మీరు నాకు జీవించు. మనం ప్రభువుకు చెందినవాడు. ఆయన జయించాలి, జయించాలి. ప్రభువుగా హెచ్చించబడ్డాడు. మన జీవితాల మీద ప్రభువుగా ఆయన ఉన్నవాడుగా ఉంటున్నాడు. అందుచేత ఆయన కొరకు మనం జీవించాలి. మొదటిగా రెండవదిగా ఆయనను పోలిన వారమై మనము జీవించాలి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుడైన పౌలు కొంతమంది భక్తుల గురించి పలికిన మాటలు వాస్తవానికి ఎంతో చదువుకోవడానికి మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది ఉంటాయి. చూడండి, తెస్సలోనికీ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ఆయన పలికిన మాట చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ ఆనందముతో గొప్ప ఉపద్రవమందు నేను వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొని, ప్రభువును పోలి నడుచుకున్న వాగా తెస్సలోనికీ ఉన్నటువంటి విశ్వాసులుగా మనం గమనిస్తున్నాం. అలాగే కొరింథీ పత్రికలో ఆయన పలికిన మాటలు మొదలు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు నేను నన్ను పోలి నడుచుకున్నాడైన మాట. మొదటి పత్రిక కొరింథీ పత్రిక 11 మనం తిరిగి మాట్లాడుతున్నాం. ఇలా పిల్లలు ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మన అందరి జీవితంలో ఆయనను మ్యాగ్నిఫై చేసి ఘనపరిచి మన బాధ్యతగా అన్నట్లు దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఎందుకంటే మనము మనసొత్తు కాదు, మనము క్రీస్తు వారు, మనము ప్రభువుకు చెందినటువంటి వారుగా ఉంటున్నాం. అందుచేత ఆయనను మన శరీరం, మన జీవితంలో దర్శించాలి. ఆయనకు అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన గణపరచులాగా మన జీవితంలో ఆయనకు లోపరిచి సాగవలసి వారుగా ఉంటున్నాం. దేవుని ఎలా మన జీవితంలో గణపరచగలము, లేక మన జీవితాల్లో ఆయనకి ఎలా సువాసనకరమైనగా కొనసాగించగలము అని మనం చేసినట్లయితే దేవుని వాక్యం 2 సార్లు మనకి జ్ఞాపకం చేసేది. మొదటిది పరిశుద్ధత ద్వారా, రెండవది ప్రత్యేకముగా ఆయన కొరకు జీవించడం ద్వారా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 0వ భాగంలో పౌలు రాసిన మాటలు మనం ఎరుగుతారండి. మీరు బయటకు వెడలి రండి అంటాడు వారిలో. అది ప్రత్యేకతను తెలియజేస్తుంది. 7వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధతను కొనసాగించుకుంటూ మనం ఆయన కొరకు జీవించాలి అంటారు. ఈ రెండు మన జీవితాల్లో మెరుగే కాదు, మన జీవితం ఆయనకు సువాసనకరమైనదిగా ఉంటుంది, ఆయన మహిమకరమైనదిగా మార్చుకుంటుంది. ఆయన ఇంత గొప్పగా ఉన్నాం ఆయన జీవితమే. యోహాను సువార్తలో ఎన్నో వచనాలు ఆయన ఈ లోక జీవితాన్ని గురించి మనం తెలియగా ఉన్నాయి. ఉదయం నేను జ్ఞాపకం చేసినట్లు త్రిత్వములో 2వ వ్యక్తిగా ఉంటుంది. దేవునితో పాటు సమానమైనటువంటి శక్తి ప్రభావములు కలిగిన వాడు ఉంది. తనంతట తాను ఏమీ చేసిన వాడు కాదు. దేవుని యొక్క వేచి ఉన్నవాడు, దేవుని సమయం కొరకై కనిపెట్టినవాడు, దేవుని యొక్క అనుమతి చొప్పుననే దేవుని యొక్క నేను తండ్రి యొక్క ఎలా నేను చూచానో అలాగే నేను చేస్తున్నాను పలికిన మాటలు ఆయన క్రీస్తు ప్రభు యొక్క ఆ జీవితం మన ఎంతో మాదిరికరమైన
అది దేవునికి ఎంతో సువాసనకరమైన జీవితంలో కదండి. 30 సంవత్సరాల జీవితం అది ఏకాంత జీవితం కదండి. నలుగురిలో కనబడినట్లుగా ఆయన జీవించినట్లు మనం చూడదు. 3.5 సంవత్సరాలు బహిరంగంగా సేవ చేసిన ఆ జీవితం ప్రజల మధ్య జీవించిన ఈ 2 భాగాలలో కూడా దేవుని ఆయన సంతోషపరచాలి. అందుకని ప్రభు తండ్రి దేవుడు పలికాడు, ఈయన యందు నేను ఆనందించు. భక్తుడు అన్నాడు, ఏకాంత రహస్య జీవితంలో మనం ఎంత పవిత్రంగా దేవునికి అంగీకారంగా మనం జీవిస్తామో మన బహిరంగ జీవితం అంత స్థాయిలో దేవునికి అంగీకారమైనదిగా కనబడేసి ఉంటుంది అన్నాడు భక్తుడు. యేసు ప్రభు బహిరంగ జీవితమందు తను తాను నిరూపించుకోవడానికి 30 సంవత్సరాల ఏకాంత జీవితం ఆయన గడిపిన వాడు కనుక ఆయన గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ 30 ఏళ్ళు అందరూ అనుకున్నారు మనలో కూడా కాదా అనుకున్నారు. కానీ ఆయన విశిష్టమైనటువంటి జీవితం కనుక మానవ దృష్టిలో కనబడకుండా ఒకవేళ ఉన్నప్పటికీ ఏకాంతముగా దేవుని సన్నిధిలో సమయం గడిపిన వాడు, తరచుగా ప్రార్థించిన ఏకాంతముగా వెళ్ళిన వాడు, ఎంత ఏకాంత జీవితాన్ని ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క గడిపాడు మనం లెక్కించలేకపోయినా. 30 సంవత్సరాల ఆ ఏకాంత రహస్య జీవితమందు దేవునికి ఎంతో ప్రీతి కలిగించిన వాడుగా ఆయన ఉన్నాడు. దానిలో దేవునికి సంతోషం మహిమ కలిగింది. తద్వారా 3.5 సంవత్సరాల ఆయన బహిరంగ సేవా జీవితం కూడా అదే స్థాయిలో ఉన్నతమైనటువంటి జీవితముగా ఉంది. దేవునికి ప్రీతి కలిగించినటువంటి జీవితముగా ఉంది అనేది ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగిన వారిగా కనుకనే తండ్రి దేవుడు కలిగాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను నేను ఆనందించుతున్నానని దేవుడు కలిగినటువంటి ఆయనను పోలి నేను జీవించిన బద్ధులు వైకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, మన ఎదురు పేరు కూడా ఆ భాగాన్ని జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుడిగా చేసినటువంటి ఆ ప్రాంతంలో దేవుని మహిమపరిచినట్లు తాను ప్రకటించుకుని 4వ వచనం మాకు తెలియజేసిన చూడండి, చేయుటకు నేను నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఎలా నెరవేర్చాడంట? సంపూర్ణముగా. దేవుని వలన ఆయన పొందినటువంటి ఆ పని సంపూర్ణముగా ఆయన నెరవేర్చినట్లు తానే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్న వాడు అంటున్నాడు. తద్వారా ఏం జరిగిందట? ఇప్పుడు నేను మహిమ పరచితని మన జీవితాల్లో దేవుని మహిమపరచగలిగినటువంటి 102 విషయాలు కూడా మనం ఆలోచించాం. మన నోటి ద్వారా ఆయన మనం మహిమపరచగలిగే వారిగా ఉన్నా దేవుని స్తోత్రం. అటు వారిగా ఆయన మనల్ని మార్చాడు. కీర్తనకారుడు పలికిన మాట చూడండి, 69వ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతుంది, చూడండి, కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచుతాను. దేవుని ఘనపరచుకోగా ఆయన మనకి ఇచ్చినటువంటి నోటిని మనం ఉపయోగించవచ్చని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేంతో? కృతజ్ఞత అనేది పొందిన మేలుకు బదులు అర్పించేటువంటిది కదండి. ఆయన తన బిడ్డగా నిన్ను నన్ను చేసుకున్నందుకు మనందరి జీవితంలో ఆయన మనలో చేసినటువంటి ఆ కార్యములన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించేది మన బాధ్యత.
అలా మనం కృతజ్ఞత చెల్లించు ఆయనను ఘనపరచగలిగే ఆ స్థితి ఆయన మనకు అనుగ్రహించిన వాడితో ఈలోగా మన జీవితం మరొకసారి చూద్దాం. చూడండి, పౌలు మాట్లాడుతూ తన సొంత అనుభవాన్ని గురించి మొదటి కొద్ది పత్రికలో వచనం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. మొదటి కొద్ది పత్రిక 9వ అధ్యాయం. తన అభ్యాసం తన జీవితంలో ఏంటో ఏ వచనంలో ఆయన వివరిస్తున్నాడు కూడా 27వ వచనం గమనించండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడై పోదునేమో అని నా శరీరము నలుగు కొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. చూడండి, అపొస్తలుడైన పౌలు యొక్క అభ్యాసం పనిచేయదు. ఆయన కొని నా శరీరము క్రీస్తు ఘనపరచబడాలి, నేను ఆయనకు చెందిన వాడను కనుక నా జీవితం బట్టి ఆయనకు మహిమ కలగాలి, క్రీస్తు యొక్క సువాసన నా జీవితంలో దేవునికి అర్పించబడాలి అని ఈ బాబు అంటున్నాడు. దాని కొరకు ఏం చేస్తున్నాడట? నా శరీరం నలుగా కొట్టుకొనుచున్నాను. దేని కొరకు? భ్రష్టుడినై పోదునేమో, నా శరీరం నలుగా కొట్టుకొనుచు I bring my mind into subjection to Christ. అనుదిన జీవితంలో క్రీస్తుని మహిమపరచాలి, దేవుని ఉద్దేశము మాత్రమే నేను నెరవేర్చాలని గొప్ప ధ్యేయము కనుపరుచున్నవాడు అపోస్తలుడైనటువంటి పౌలు కదండి. ఆయన మునుపేదగా రక్షించబడిన సమయంలోనే ప్రభువా నీకు ఎవడు అన్నాడు. మొదటిగా ఆయన ప్రభుత్వం మాట్లాడుచు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. ప్రభువా నేనేం చేయాలని నీవు కోరుతున్నావు అన్నాడు. తన జీవితంలో ప్రారంభం అంతే. ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుని ఉద్దేశం నెరవేర్చుకోవడం, తన దేహమును తన శరీరమును దేవుని నామమునకు మహిమ కలుగుట కొరకాయి, క్రీస్తు సువాసన నాయను దేవునికి వెలుగుల ఉద్దేశము కొరకాయి ఏం చేస్తున్నాడట? నా శరీరం నలుగుగా కొట్టుకుంటున్నాడు. నలుగు కొట్టుకునే ఆ అభ్యాసం ఆయన కలిగిన వాడు. దాని కొరకు ఆయన స్థితి కొరకు ఇతరులను కూడా ఆయన ప్రేరేపించిన వాడు, ప్రోత్సహించిన వాడుగా ఉన్నాడు. ముగింపులో ఆయన పలికిన మాట మానవులు ఎంత గొప్ప అనుభూతి. తెలుగు పత్రికలో ఆయన పలికిన మాట గురి కలిగి నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. ఆ గురి ఏమిటి? నేను ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను తెలుసుకోవాలి, ఆయన కూర్చున్న జ్ఞానంలో ఇంకా నేను ఎదగాలి, ఆయన పునరుద్ధాన శక్తి ఎలాంటిదో నేను తెలుసుకోవాలి, ఆయన శ్రమల్లో నాకు పాలు కలగాలి అనేది ఆయన గురిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో వివరించాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనకు ప్రత్యేకంగా పలికినటువంటి సాక్షి ఎంతో తృప్తి కలిగినటువంటి సాక్షులుగా దేవుని నాకు కిరీటము వేసి ఉన్నది అని ధైర్యముగా ఆయన ప్రకటించిన వాడుగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన విశ్వాసము కాపాడుకున్నానన్నాడు. నా పరుగు నేను తుదముట్టించానన్నాడు. ఆయన జీవితం, ఆయన పరిచర్య దేవునికి ప్రీతికరమైనదిగా ఉన్నట్లు ఆయన ఎరిగి ఉన్నది చేతాడు. అతి సాక్ష్యం ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. నాకు కిరీటము దేవుని లేచి కలిగించున్నాడు. అంతేకాకుండా నాకు మాత్రమే కావాలి, ఇంకా మిగిలిన వారి గురించి కూడా ఆయన మాట్లాడుచున్నవాడు. ఎవరు ఆయన పోలి లేక పేతురుని పౌలును పోలి క్రీస్తు ప్రభువులే శరీరమును నలుగు కొట్టుకుంటూ ఆయన అధికారములకు అనుదినము లోబడి క్రీస్తును గణపరిచే స్థితి కలిగిన వారుగా సాధ్యవారుగా ఉంటారు. వారి కొరకు కూడా కిరీటం ఉన్నట్లు ఆ భాగంలో పౌలు నాకు చేస్తున్నట్టు
And the Lordship in our daily life demands our obedience. మన విధేయత, మన శరీరాన్ని నలుగు కొట్టుకుంటూ ఆయన వరకు జీవించే ఆ దీనత్వాన్ని క్రీస్తు ప్రభువును కోరిన ఆ అనుభవాన్ని నీవు నేను కూడా కలిగి ముందు జీవించాలి. నీవు నీకు ఏర్పాటుగా ఉంది. ఆయన ప్రభు అయింది మనల్ని ఏమిచూ నడిపించుకున్నాడు. అట్టి స్థితి పొందిన వారు ఆయన మహిమ కొరకై మనం వర్తిల్లాలని మన జీవితాలలో ఇతరులకు సంతోషము క్షేమం దేవునికి మహిమ కలిగేలా జీవించాలని ప్రభు నేను ఆశిస్తున్నాను. అలాగే మనం ముందుకు సాగడానికి ప్రభు మనం అనుగ్రహించుకుంటాం. దేవుని మాట మనకు